రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకాలు జరుగుతాయి ఖచ్చితంగా. మీరు చూడండి పేపర్లలో. మరి ఇదేందో కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆరేపల్లి గ్రామస్తులు. ఉన్నోనికే ఇందిరమ్మ ఇండ్లా, గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలకు లబ్ధిదారునికి పేదోనికి నిజమైన బీదోనికి మేము ఇండ్లు ఇస్తున్నామని మీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తుర్రు. మరి ఉన్నోనికే ఇండ్లు ఇస్తున్నారట. మరి ఇదెక్కడి పాపమే? మరి స్వయాన మంత్రి వివేక్ ఎదుటే అధికారులు కాంగ్రెస్ నాయకులను నిలదీసిన ఇండ్లు రాని ప్రజలు. ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం రసాబస ఈ కథ నడుస్తుంది. ఇప్పుడు ఒకటి తాత, వాస్తవంగా ఇందిరమ్మ ఇల్లు అనేది పేదోనికి ఇచ్చేది, ఉన్నోనికి ఇచ్చేది కాదు. నిజంగా ఏ లీడరో లేకపోతే ఏదో, ఇప్పుడు గతంలో ఏం జరిగింది, బీఆర్ఎస్ పార్టీలో బెంచ్ కారు అధికారు ఉన్నోనికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుకున్నారు. ఎంత ఉన్నోనికి ఇచ్చారు అనేది ఇవాళ నిజంగా బీఆర్ఎస్ చిట్టా కనుక అది ఇస్తే ఒక్క లబ్ధిదారుడు కూడా అర్హత ఉన్నోడు వెళ్ళడు. కానీ ఇవాళ ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇందిరమ్మ ఇళ్లలో మా శ్రీనివాసరెడ్డి మినిస్టర్ గారు ఖచ్చితంగా దాని మీద ఎంత స్కూటనింగ్ అంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి నిజంగా అర్హుడు అయితేనే ఇవ్వండి.